అందరికి నమస్కారం. ఇక కోకాపేటలో ఎకరానికి 131 కోట్లు, మరో ఫ్లాట్లో 118 కోట్లు పలికిన ధర. మూడో విడత వేలంలో 8 ఎకరాలకు 1000 కోట్ల ఆమ్దాని. 3 దశల్లో 27 ఎకరాలు అమ్మగా సర్కారుకు 3708 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలోని కోకాపేటలో ఎకరానికి 131 కోట్లు పలికింది. త్వరలో 40,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ. మొదటి ఏడాదిలోనే 60,000 జాబ్స్ ఇచ్చినాం. సీఎం రేవంత్ రెడ్డి 2.5 పాలన పూర్తయ్యేసరికి 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తుండ్రు. రైతన్నులకు రుణం విముక్తులను చేస్తున్నాం. అన్నదాతల కోసమే 1,00,000 కోట్లు ఖర్చు చేసినాం. ఆడబిడ్డను ఆర్టీసీ బస్సులకు యజమానులను చేసినాం. కొత్త రేషన్ కార్డులు ఇచ్చి పేదలకు సన్నబియ్యం ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 20 లక్షల ఇండ్లు కట్టిస్తాం. బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం కూలింది. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు చెక్కు చెదరలే. సర్పంచ్ ఎన్నికలలో కిరికిరికాలకు అవకాశం ఇవ్వొద్దని సూచన. హుస్నాబాద్ ప్రజాపాలన విమోచన సభలలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఇందులో మాట్లాడింది 100% తప్పే అని నేను అంటా. ఎందుకంటే యజమానులను చేసిన అన్నావు కదా, బస్ అమ్ముకుంటారు. ఇప్పుడు యజమానులను చేసిన అన్నావు, యజమానికి ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు బస్సు అమ్ముకుంటాడు. బస్సు డ్రైవర్ బస్సును పెట్టే ఒక ఆయన ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు బస్సు అమ్ముకుంటాడు. అదే విధంగా మరి గవర్నమెంట్ బస్సు అమ్మితే ఊరుకుంటారా? ఇది తప్పు. సన్న బియ్యం ఇచ్చినాను. సన్న బియ్యం అనేది నాకు తెలిసి పాత బియ్యానికి పాలిష్ పట్టించి ఇస్తున్నారు అనేసి పేదల మాట. రాబోయే రోజుల్లో 2 లక్షల ఇల్లు కట్టిస్తాం. ఇది కేసీఆర్ వల్లనే కాలేదు, నీ వల్ల అసలుకే కాదు. ఇంకొకటి 1,00,000 ఉద్యోగాలు, 40,000 ఉద్యోగాలు భర్తీ అనేసి ఓకే, 40,000 ఉద్యోగాలు ఇస్తున్నాం అనేసి మేము ఎదురు చూస్తాం. కానీ 60,000 ఉద్యోగాలు మాత్రం నువ్వు ఇయ్యలేదు. దీనికి నేను బల్లా బుద్ధి చెప్తా. 60,000 ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు మీరు ఎట్లా ఇచ్చినట్టు? కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది, పేపర్ లీక్ అయింది. పేపర్ లీక్ అయినప్పుడు మీరు దాన్ని మళ్ళీ రివాల్యుయేషన్ చేసేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టి మీరు ఇచ్చిండ్రు. అంతే తప్ప మీరు అట్లా ఇవ్వలేదు. అది ప్రధానంగా చూసుకుంటే ఇలా ఉందన్నమాట వార్త. ఇక పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల జోరు. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా 30 మంది సర్పంచులు. మొత్తానికి 30 మంది సర్పంచులు అయినారంట ఆదిలాబాద్ జిల్లాలో ఏకగ్రీవంతో. మరి బెదిరింపులు కానీ ఉంటాయి మరి ఏకగ్రీవాలలో. మరి అది చూసుకోవాలి పోలీస్ శాఖ కానీ జర్నలిస్టులు కానీ చూసుకోవాలి. ముగిసిన మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ. బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్యపై నేడు క్లారిటీ. అభ్యర్థులకు తెలుగు వర్ణమాల ప్రకారం గుర్తుల కేటాయింపు. 3వ విడత నామినేషన్లు శురు అయిపోయినాయి. మొత్తానికి అభ్యర్థులకు గుర్తులు ఎట్లా ఇస్తారు? వర్ణమాల ప్రకారం ఇట్లా ఆ రకంగా ఇస్తారంట గుర్తులు. ఇంకా 2వ విడత సర్పంచ్ స్థానాలకు 28,278 మంది నామినేషన్లు. ఒక్కో పంచాయతీకి సగటున 6 నుంచి 7 పోటీ. వార్డులకు 93,595 నామినేషన్లు. అత్యధిక నామినేషన్లతో నల్లగొండ జిల్లా టాప్. ఉపసంహరణకు 5 దాకా గడువు. 14న పోలింగ్, అదే రోజు ఫలితాలు. మొత్తానికి ఉపసంహరణకి 5వ తారీఖు నాడు పోటీ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఇలాంటి వార్తలు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే ఇంకొక వార్త ఒకటి ఉంది. ఏపీకి ఎక్కువ, తెలంగాణకు తక్కువ. పన్నుల వాటాతో ముందున్న తెలంగాణపై కేంద్రం వివక్ష. కేంద్రానికి రాష్ట్రం నుంచి ట్యాక్స్ల రూపంలో 4.32 లక్షల కోట్లు, ఏపీ నుంచి 3.32 లక్షల కోట్లు. కేంద్రం నుంచి 5 ఏళ్లలో ఏపీకి 3.23 లక్షల కోట్లు, తెలంగాణకు ఇచ్చింది 1.84 లక్షల కోట్లు అనేసి ఇక్కడ మనం చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మీద వివక్ష చూపిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇది తక్షణమే మనం కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలనేసి మనం కోరుకుందాం. ఇది అలాంటి వార్తలు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ షేర్.